Hello everyone, how are you all? I hope you're all fine. So children, మనం ప్రీవియస్ క్లాస్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం, రైట్? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో దీనికి మనం ఒక ఫామ్లో కూడా రాసుకున్నాం. ఏంటది? సబ్జెక్ట్ ప్లస్ వాస్ ఆర్ వర్, ఇవి హెల్పింగ్ వర్బ్స్. ఓకే, ఈ సబ్జెక్ట్ని బట్టి మనం ఈ వాజ్ ఆర్ వార్ అనేది యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలనేది చెప్పుకున్నాం. నెక్స్ట్ మెయిన్ వర్బ్ ఈజ్ ఇన్ ఇంగ్ ఫామ్, తర్వాత రిమైనింగ్ ఈజ్ ఎక్స్ట్రా. సో దిస్ ఈస్ ద ఫార్ములా వి లెర్న్ ఫర్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? ఒక గతంలో ఇప్పుడు జరుగుతూ ఉన్న పనులు, ఒకనొక టైంలో ఈ టైంకి జరుగుతూ ఉన్న పనులని మనం చెప్పుకోవడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. సో మనకి ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఇంకొక ఫార్ములా కూడా ఉన్నాం. అంటే ఈ మెథడ్లోనే కాకుండా సెంటెన్స్ని ఇంకొక మెథడ్లో కూడా రాయడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. సో ఆ ఫార్ములా ఏంటో, దాన్ని మనం ఎలా రాసుకోవాలి, సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలనేది ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, సో ఆ సెకండ్ ఫార్ములా ఏంటనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. సో అసలు ఈ మెథడ్ ఏంటంటే, ఇప్పుడు మనం దీన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కదా, ఈ పాస్ట్ కంటిన్యూస్లో ఈ మెథడ్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, పాస్ట్ కంటిన్యూస్ అసలు పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి? గతంలో జరిగిన పని మనం ఇప్పటికీ జరుగుతూ ఉంటే, లేకపోతే ఒక ఈ టైంకి గతంలో ఏదైనా పని జరిగితే దాని గురించి గుర్తు తెచ్చుకోవడం కోసం ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. సో మనకి ఈ సెకండ్ మెథడ్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక పని జరుగుతూ ఉంది, ఆ టైంలో మీరు రావడం కానివ్వండి, లేకపోతే వేరే పని జరుగుతున్న దగ్గరికి మీరు వెళ్ళడం కానివ్వండి, అటువంటి ఏవైనా సెంటెన్సెస్ మనం రాసుకోవాలంటే ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మీరు క్లాస్లో ఉండగా నేను క్లాస్లోకి వచ్చాను, మీరు ఆల్రెడీ క్లాస్లో చదువుతూ ఉన్నారు అంటే దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు? వెన్ యూ. ఓకే, వెన్ యూ అనేది ఏంటి? సబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ అనేది యూ కదా. సో యూ ఉన్నప్పుడు మనకి హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది? వాజ్ ఆర్ వర్. వాజ్ వస్తుందా, వెర్ వస్తుందా? వర్. వెన్ యూ వర్ రీడింగ్, మీరు చదువుతూ ఉన్నప్పుడు నేను క్లాస్లోకి వచ్చాను. ఐ కేమ్ టు క్లాస్. ఒకసారి ఈ సెంటెన్స్ అబ్జర్వ్ చేయండి. వెన్ యూ వర్ రీడింగ్ ఐ కేమ్ టు క్లాస్. మీరు చదువుతూ ఉన్నప్పుడు నేను క్లాస్లోకి వచ్చాను. సో దిస్ ఈస్ ద సెంటెన్స్. మనం ఈ సెకండ్ మెథడ్ నేర్చుకోవడానికి మనకి ఉన్న సెంటెన్స్ ఇది. సో అర్థమైందా? ఇది మీరు చదువుతున్నప్పుడు నేను క్లాస్లోకి వచ్చాను అంటే మీరు ఒక పని చేస్తూ ఉన్నప్పుడు నేను క్లాస్లోకి వచ్చాను కదా. దీన్ని మనం ఇంకా ఎలా రాసుకోవచ్చు అంటే, ఈ కామా పెట్టాం కదా, వెన్ యూ ఆర్ రీడింగ్ ఐ కేమ్ టు క్లాస్ అని. ఈ కామా పెట్టిన సెంటెన్స్ ఉందా, దీని తర్వాత ఉన్న మ్యాటర్ని మనం ముందు రాసుకున్నాం. ఐ కేమ్ టు క్లాస్, ఓకే, వెన్ యు వర్ రీడింగ్. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి, ఈ సెంటెన్స్ చూడండి. వెన్ యూ వర్ రీడింగ్ ఐ కేమ్ టు క్లాస్. మీరు చదువుతూ ఉన్నప్పుడు నేను క్లాస్లోకి వచ్చాను. సో దిస్ ఇస్ ద మీనింగ్ ఫర్ ద ఫస్ట్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ చూడండి, ఐ కేమ్ టు క్లాస్ వెన్ యూ వర్ రీడింగ్. నేను క్లాస్లోకి వచ్చినప్పుడు మీరు చదువుతూ ఉన్నారు. రెండు సెంటెన్సెస్ ఒకటే, కాకపోతేనేమో ఫస్ట్ ఏమో మీరు చదవడాన్ని మెన్షన్ చేశాం, తర్వాత నేను క్లాస్లోకి రావడాన్ని మెన్షన్ చేశాం. ఇక్కడ చూడండి, ఐ కేమ్ టు క్లాస్. ఫస్ట్ ఏమో ఇక్కడ నేను క్లాస్లోకి రావడాన్ని మెన్షన్ చేశాం, తర్వాత మీరు చదవడాన్ని. నేను క్లాస్లోకి వచ్చినప్పుడు మీరు చదువుతూ ఉన్నారు. అర్థమైంది కదా. సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో సెకండ్ మెథడ్ ఆఫ్ ద సెంటెన్స్ ఫార్మేషన్ ఇలాగే ఉంటుంది. అర్థమైందా? ఫస్ట్ ఏమో ఏదైనా ఒక పని జరుగుతున్నప్పుడు ఇంకొక పని వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఇలా రాసుకుంటాం. ఫస్ట్ మనం కామా పెట్టుకొని రాసుకుంటాం కదా, నెక్స్ట్ జరిగిన పనిని దాన్ని ముందు రాసుకొని ఈ ఫస్ట్ మ్యాటర్ని నెక్స్ట్ రాసుకోవడమే, అంతే, సింపుల్. ఓకే, దీన్ని ఇప్పుడు బేస్ చేసుకుని మనం రాసుకుందామా సెంటెన్సెస్, ఇంకా మోర్ సెంటెన్సెస్. సో
సో ఇప్పుడు మనం ఇంకొక సెంటెన్స్ తీసుకుందాం జనరల్గా. ఆ సెంటెన్స్ ఏంటి అంటే, మీరు ఇంట్లో నిద్రపోతూ ఉన్నారు. ఓకే, మీరు ఇంట్లో నిద్రపోతూ ఉన్నారు, అప్పుడే నేను వచ్చాను. సో దట్ ఈస్ ద సెంటెన్స్. ఏ సెంటెన్స్కైనా ఫస్ట్ జనరల్గా ఫస్ట్ వి షుడ్ రైట్ వెన్. ఓకే, వెన్. నిద్రపోతుంది ఎవరు అక్కడ? మీరు. సో యు. వెన్ యు. యు ఉన్నప్పుడు నెక్స్ట్ మనకి హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది? when you were sleeping. Sleeping is main verb. సో మనం ఇన్ఫార్మ్ కూడా యాడ్ చేసుకున్నాం. when you were sleeping, మీరు నిద్రపోతున్నప్పుడు నేను వచ్చానంటే I came. సో దిస్ ఇస్ సెంటెన్స్. మీరు నిద్రపోతూ ఉన్నప్పుడు నేను వచ్చాను. సో దీన్ని మనం ఎలా రాసుకోవాలి? కామా తర్వాత ఉన్న మ్యాటర్ని మనం ముందు రాసుకోవాలి. ఐ కేమ్ వెన్ యు వర్ స్లీపింగ్. సో చూడండి సెంటెన్స్, వెన్ యు వర్ స్లీపింగ్, మీరు నిద్రపోతున్నప్పుడు నేను వచ్చాను. ఇక్కడ చూడండి, ఐ కేమ్ వెన్ యు వర్ స్లీపింగ్, నేను వచ్చినప్పుడు మీరు నిద్రపోతూ ఉన్నారు. ఓకే, ఇది సెంటెన్స్ మీనింగ్. సో ఇంకా ఇలా మనం సెంటెన్సెస్ ఫామ్ చేసుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ వెన్. ఓకే, వెన్ సబ్జెక్ట్ ఇప్పుడు ఐ కాకుండా యు కాకుండా ఐ తీసుకుందాం. సారీ, వెన్ ఐ went there. when I went there, నేను అక్కడికి వెళ్ళినప్పుడు. సెంటెన్స్ చూడండి, when I went there, they were talking. when I went there అంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? దే అంటే they were టాకింగ్. నేను అక్కడికి వెళ్ళినప్పుడు దే వర్ టాకింగ్. ఇప్పుడు మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సబ్జెక్ట్ ఏమో అయ్యి ఉంది, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ప్లేస్లో వర్ లేదు, మెయిన్ వర్బ్ ఇక్కడ లేదని అనుకుంటారు. సో మనకి దీనికి ఎగ్జాక్ట్ ఫార్ములా అంటూ ఏం లేదు. సో మనం సెంటెన్స్ని బేస్ చేసుకొని మనం రాసుకుంటూ వెళ్ళడమే. మనకి ఇంతకుముందు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి మనం ఫస్ట్ మెథడ్లో మనకి ఒక పర్టికులర్ ఫార్ములా అనేది ఉంది. దీనికి ఇక్కడ మనకి ఒక పర్టికులర్ ఎగ్జాక్ట్ ఫార్ములా అనేది ఏం లేదు. మనం సెంటెన్స్ని మనం చెప్పుకునే మ్యాటర్ని బట్టి మనం ఇలా రాసుకుంటూ వెళ్ళడమే. ఓకే, వెన్ ఐ వెంట్ దేర్ దే వర్ టాకింగ్ అంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో ఈ సెంటెన్స్ మనం ఎలా రాయాలి? దే వర్ టాకింగ్ వెన్ ఐ వెంట్ దేర్. చూడండి, దే వర్ టాకింగ్ వెన్ ఐ వెంట్ దేర్. వాళ్ళు వెన్ ఐ వెంట్ దేర్ దే వర్ టాకింగ్, నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. దే వర్ టాకింగ్, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడు? నేను అక్కడికి వెళ్ళినప్పుడు. సో చూడండి, మనం సెంటెన్స్ని ఫస్ట్ ఇలా రాసుకున్నాం. ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ నేను ఒక పని చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఇంకొక పని జరుగుతూ ఉంది అని చెప్పుకోవడమే ఈ సెంటెన్స్ యొక్క మెయిన్ ఉద్దేశం. అర్థమైంది కదా? ఇక్కడ ఒక పని జరుగుతుంది. ఏంటి? నేను వెళ్ళడం అనే ఒక పని జరుగుతుంది. నేను వెళ్ళేసరికి అక్కడ ఇంకేం జరుగుతుంది? వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అంటే అక్కడ ఇంకొక పని జరుగుతుంది. సో అదే ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్ రాసుకుందాం. సో నెక్స్ట్ సెంటెన్స్, when I was going to market. సెంటెన్స్ చూడండి, when I was going to market అంటే నేను మార్కెట్కి వెళ్తూ ఉన్నప్పుడు ఏమైంది? I lost my purse. సో చూడండి సెంటెన్స్, when I was going to market
నేను మార్కెట్కి వెళ్తున్నప్పుడు ఐ లాస్ట్ మై పర్స్, నా పర్స్ని పోగొట్టుకున్నాను. సో దిస్ ఈజ్ అ సెంటెన్స్. నేను మార్కెట్కి వెళ్తున్నప్పుడు ఏమైంది, నా పర్స్ని పోగొట్టుకున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ కామా తర్వాత వచ్చిన సెంటెన్స్ని మనం ఇక్కడ రాసుకోవాలి. ఐ లాస్ట్ మై పర్స్, ఐ లాస్ట్ మై పర్స్ అంటే నేను నా పర్స్ పోగొట్టుకున్నాను. ఎప్పుడు? వెన్ ఐ వాస్ గోయింగ్ టు మార్కెట్. వెన్ ఐ వాస్ గోయింగ్ టు అర్థమైంది కదా సెంటెన్స్? వెన్ ఐ వాస్ గోయింగ్ టు మార్కెట్ ఐ లాస్ట్ మై పర్స్. నా పర్స్ని నేను మార్కెట్కి వెళ్తున్నప్పుడు నా పర్స్ని పోగొట్టుకున్నాను. ఇక్కడ ఏముంది? ఐ లాస్ట్ మై పర్స్, నేను నా పర్స్ని పోగొట్టుకున్నాను. ఎప్పుడు? వెన్ ఐ వాస్ గోయింగ్ టు మార్కెట్, నేను మార్కెట్కి వెళ్తున్నప్పుడు నా పర్స్ని పోగొట్టుకున్నాను. సో ఇవి ద సెకండ్ మెథడ్ ఆఫ్ ఫార్మింగ్ సెంటెన్సెస్ ఇన్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఒక సెకండ్ మెథడ్ అనేది ఉంది. సో ఇవి జనరల్గా మనం యూజ్ చేస్తూనే ఉంటాం. ఎప్పుడంటే నేను తిరుపతికి వెళ్ళినప్పుడు నా మొబైల్ పోగొట్టుకున్నాను, లేకపోతే బస్సులో వెళ్తుండగా నా పర్స్ పోగొట్టుకున్నాను. ఇట్లా మనం జనరల్గా చెప్పుకుంటున్నాం కదా, ఆ జనరల్గా చెప్పుకునే సెంటెన్సెస్ని మనం ఇలా ఫామ్ చేసుకున్నాం. సో వీటికి పర్టికులర్గా ఒక ఫార్ములా అనేది ఏం లేదు. ఒక దగ్గర ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ అన్ని ఒక దగ్గర రావచ్చు. ఈ సెంటెన్స్లో కూడా వచ్చాయి చూడండి, సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్. కానీ ఈ సెంటెన్స్లో మనకి రాలేదు. అన్ని సెంటెన్సెస్లో ఈ పర్టికులర్గా ఒకటే ఫార్ములా ఉండాలని ఏం లేదు. అర్థమైంది కదా? వెన్ ఐ వెంట్ దేర్ దే వేర్ టాకింగ్, ఇట్లా కూడా మనం సెంటెన్సెస్ రాసుకోవచ్చు. సో మీరు కూడా ఏం చేస్తారంటే ఒక 4 సెంటెన్సెస్ ఫస్ట్ ఇలాగే ఫామ్ చేసుకోండి. అంటే ఫార్ములాని బేస్ చేసుకునే అవసరం లేదు. ఇక్కడ మనకి ఒక పర్టికులర్ ఫార్ములా ఏం లేదు, కానీ ఇలా సెంటెన్సెస్ ఫామ్ చేసుకొని తర్వాత మళ్ళీ దాన్ని కన్వర్ట్ చేసి అంటే రీరైట్ చేయండి. కామా తర్వాత మనం ఇలా రాసుకున్నాం కదా, దాన్ని రీరైట్ చేసి ఒక 4 సెంటెన్సెస్ ఫామ్ చేయండి. అలా ఫామ్ చేసి మీరు హోంవర్క్గా పెట్టండి. సో దట్ ఈస్ యువర్ వర్క్ టుడే. సో మనకి దీంతో మనకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనే టాపిక్ అయిపోయింది. ఇన్ నెక్స్ట్ క్లాస్ we will discuss about the next subtense in the past tense. Okay, this is the end of your today's class. So everyone must and should do their homework and post it in your WhatsApp group. Okay, bye.